హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా? లాస్ట్ వీడియోలో ఒకటి పెట్టినాను. మేము మా యానివర్సరీకి మెరీనా క్రూజ్ షిప్కి పోయింటిమని. అది సెకండ్ పార్ట్ అనమాట. ఇది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత్ ఫ్యామిలీ వండర్స్ ఇన్ దుబాయ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ప్రెస్ చేస్తేనే నెక్స్ట్ నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియోలోకి పోదాం. ఇదంతా నైట్ వ్యూ అనమాట. మనం షిప్ మధ్యలో ఉన్నాం. చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి. మనలాంటి షిప్పులు చాలా పోతూ ఉంటాయి. అదిగో ఇంకొక షిప్ పోతుంది కదా, అట్లాంటి షిప్పులు తిరుగుతూ ఉంటాయి. ఇది ఒకటి ఇండివిజువల్ షిప్ అనమాట. అంటే ఇక్కడ చిన్నదిగా కనపడుతుంది కదా, దాంట్లో అట్లాంటివి కూడా ఉంటాయి. ఈ పక్క ఇంకా కొంచెం పెద్ద రిచ్ షిప్ అనమాట. ఇది చూడ్డానికి వ్యూ మాత్రం అదిరిపోయింది. ఈ బొమ్మ అంటే ఏందో మగవాళ్ళ మిందికి పోతుంది. మిందికి పోయి వాళ్ళని రుద్దుకుండేది, వాళ్ళతో ఆడేది పాడేది పిల్లలతో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be yours. One day I'll be yours. One day I'll be yours. ఆ ఆంటీ పోయి వాళ్ళ తమ్ముడిని డోలు కొట్టాయని పంపించింది. ఈయన కూడా డోలు అదిరిపోయేటట్టు కొడతాడు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. ఈ అన్న అందరికాడికి పోయి సెల్ఫీ వీడియో కూడా ఇస్తాడు. నేను కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నా. చాలా హ్యాపీగా అనిపించింది. ఈడ ఒక ఆయవ్వ మన అబ్బి పోయి ఆయవ్వ కాడ కూర్చొని మాటలు చెప్పిండు అన్నా కదా, ఆ ఆయవ్వ భలే సౌండ్ చేసింది అసలు ఆ నోట్తో అని. ఇంతమంది వచ్చి ఏం చేసినా ఆమె చేసిన సౌండ్ మాత్రం హైలైట్. ఇంకా మనం దిగాల్సిన సమయం వచ్చేసింది. మన షిప్ ఒడ్డుకు వచ్చేసింది. ఈడ మనలాంటి షిప్పులే చాలా షిప్పులు ఉంటాయి. వీటిల్లో కూడా రకరకాలు ఉంటాయి. 5 స్టార్, 3 స్టార్, 4 స్టార్ అని. మనం ఎక్కిన షిప్ మాత్రం 5 స్టార్. పైన అంతా ఓపెన్ షిప్. ఇది ఓపెన్లో ఉంటుంది. కిందంతా రెస్టారెంట్ మాదిరి ఉంటుంది. పైన అంతా ఈవెంట్స్ జరుగుతాయి. ఫుడ్ అంతా పైనే ఉంటుంది.
దీనికి ముందు జరిగినదంతా నేను ఫస్ట్ పార్ట్లో పెట్టినాను, అది కానీ చూడకుండా ఉంటే అది చూడండి, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళు ఏమేమి ఫుడ్ పెట్టినారో, మేము ఏమేమి తిన్నామో, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేసినారో, ఏమేమి ఈవెంట్స్ జరిగినాయో అంతా ఆ వీడియోలో ఉంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.